వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. పరాత్పర పరబ్రహ్మ జగన్నాథుడు జగదీశ్వరుడు పరమ కృపాలుడైన నా ఇష్ట భగవాన్ శ్రీకృష్ణ వారి అత్యంత దయ వల్ల ఈరోజు మనము శ్రీకృష్ణలీల కథ అనేది ప్రారంభం చేస్తున్నాము. శ్రీకృష్ణలీల శ్రీమద్ భాగవత అంతర్గతంలో మనకు వచ్చిందనమాట. అనాది అనంతమైన పరమాత్మ ఎన్నో రూపాలు ధరించి వివిధ లీలలు చేసి మనిషికి ధర్మం ఏంటో చెప్పడం అనేది జరిగింది. పరమాత్మకు రూపం ఉందా అంటే లేదు, ఆయన నిర్గుణము. మరి రూపం లేదా అంటే రూపం ధరించగలిగే శక్తి కాబట్టి ఆయన పరమ ఆత్మ, ద సుప్రీం సోల్ అంటాం మనము. ఆయన అరూపిగా ఉన్నాడు అంతే అండి, ఆయన రూపం ధరించలేడు అంటే ఆయన సుప్రీం ఎనర్జీ ఎలా అవుతారండి? పరమాత్మ అసంభవం అయినది కూడా చేయగలుగుతాడు కాబట్టే ఆయన పరమాత్మ. మనం పరమాత్మ వివిధ లీలలు కూడా చూసినా మనిషి ఏదైతే ఊహించుకోలేడో అంటే నరసింహ రూపము ఒక మనిషి ధరించలేడు కదండి, కూర్మ రూపము, మత్స్య రూపము, ఇలాంటి వివిధ రూపాలు ధరించి అరూపిగా ఉండి ఎన్నో రూపాలు ధరించగలిగే శక్తి ఉంది కాబట్టి ఆయన పరమ ఆత్మ అని మనం అంటాము. వివిధ రూపాలు ధరించినప్పుడు ఆ పరమాత్మకు వివిధ పేర్లు అనేవి వచ్చాయి. మరి ఎందుకంటే పరమాత్మ వివిధ రూపాలు ధరించారు అంటే దేవుడు ఈ సృష్టిని రచించాడు కదా, రచించిన తర్వాత మానవ సృష్టిని కూడా రచించారు. శ్రీమద్ భాగవత అంతర్గతంలో సృష్టి ఎలా ఉద్భవించింది అనేది వస్తుంది. శివ పురాణము, దేవి భాగవతము, ఇలా అన్ని పురాణాల్లో కూడా కొంచెం కొంచెం తేడాతో ఈ సృష్టి వర్ణన అంటే ఎలా రచింపబడింది అనేది వస్తుంది. సంపూర్ణ సృష్టి కూడా భగవంతుని లీలా సంకల్పం అన్నమాట. సంకల్పం వల్ల మాత్రమే ఈ సృష్టి అనేది ప్రకటమైంది. ఈ సృష్టి ప్రకటించిన తర్వాత దేవుడు ప్రకృతి, నవగ్రహాలు అంటే మన భూమి కూడా కానివ్వండి, ఇలాగా ఎన్నో గ్యాలక్సీస్ మనం చూస్తాం కదా, అవన్నీ కూడా పరమాత్మ రచించాడు. పృథ్వీని కూడా రచించాడు. తర్వాత మరి స్థానం ఉంది, ఇప్పుడు జీవులు కావాలి కదా అని వివిధ జీవరాశుల్ని కూడా పరమాత్మ సంకల్పంతో సృష్టించారనమాట. ఆ సంకల్ప సృష్టిలో వివిధ ప్రకార రాశుల్ని రచించిన తర్వాత వాళ్ళందరికీ బుద్ధి లేదు, ఒక బుద్ధిజీవి ఉంటే ఎంత బాగుంటుంది అని మానవ సృష్టి అనేది ప్రభువు సంకల్పం ద్వారా రచించారు. అయితే శ్రీమద్ భాగవతం అంతర్గతం ఆ కథ ఎలా వస్తుంది అంటే భగవాన్ నారాయణుడు వారు సంకల్పం చేసి బ్రహ్మదేవుడిని రచించారన్నమాట. ఆ బ్రహ్మదేవుడికి చెప్తారు తపశ్చర్య చెయ్యి, తప 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 అని చెప్పిన తర్వాత 100 సంవత్సరాలు అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్లో 100 సంవత్సరాలు బ్రహ్మదేవుడు తపశ్చర్య చేశారు. తపశ్చర్య చేసిన తర్వాత ఏం చేయాలి స్వామి అంటే నువ్వు సృష్టిని ప్రకటించు అన్నారు. అప్పుడు వివిధ జీవరాశుల్ని బ్రహ్మ గారు సృష్టించారు. అన్ని సృష్టించిన తర్వాత ఋషుల్ని కూడా సృష్టించారు. ఋషులకు చెప్పారన్నమాట, మీరు సృష్టిని ముందు సాగజేయండి అనేసి. అయితే లేదు, మేము తపశ్చర్య చేయాలి, మేము సృష్టి కార్యము ముందుకు తీసుకెళ్ళము అనేసరికి ఆయన కోపం వచ్చేసింది. కోపం వచ్చేసరికి ఆయన భృకుటి నుంచి రుద్రుడు ప్రకటమయ్యారు. రుద్రుడు రాగానే వినాశమయ్యే సృష్టి అనేది ప్రకటమవుతూ చూస్తే ఆ బ్రహ్మదేవుడు రుద్రుడిని ఆపేశారనమాట. అప్పుడు మళ్ళీ సంకల్పం చేత భగవంతుడిని ప్రార్థిస్తే అప్పుడు బ్రహ్మదేవుడు నుంచి ఒకటేసారి మను శతరూప అని ఆది మానవులు పుట్టారు. ఇక్కడ చూడండి, ఒకటేసారి ఒక స్త్రీ ఒక పురుషులు బ్రహ్మదేవుడి నుంచి బయటికి వచ్చారు ఒకటేసారి. ముందు పురుషులు తర్వాత స్త్రీ అన్నిది కాదు. ఎందుకు అంటే సృష్టికి ఎంత పురుషులు అవసరమో అంతే స్త్రీలు కూడా అవసరము, ఎంత స్త్రీలు అవసరమో అంత పురుషులు కూడా అవసరము. కాబట్టి ఇద్దరూ ఒకటేసారి వచ్చారు. ఇక్కడ దాకా జరిగింది అది సంకల్ప సృష్టి. దీని తర్వాత జరిగిందంతా కూడా మైథుని సృష్టి అన్నమాట. అంటే స్త్రీ పురుషుల యొక్క సంగమం వల్ల కలిగే సంతానం దీని తర్వాత నుంచి పుట్టారు. ఇలాగా సృష్టి అనేది ప్రారంభమైంది. మను శతరూప రాగానే మరి సృష్టి కార్యము ముందుకు తీసుకెళ్ళు అనగానే మను అడిగారంట, ఎక్కడ చెయ్యను స్వామి, దానికి ఒక స్థానం కావాలి కదా అన్నప్పుడు
మరి పృథ్వీ మీద రాజ్యం చేయి అని చెప్తే, మరి పృథ్వీ అయితే రసాతలంలోకి వెళ్ళిపోయింది కదా అని చెప్పినప్పుడు భగవంతుడు ఆ రసాతలంలో హిరణ్యాక్షుడు పృథ్వీని తీసుకెళ్లాడు. అప్పుడు దాన్ని బయటికి తీసుకురావడానికి పరమాత్మ వరాహ రూపాన్ని ధరించినట్టు మనకు భాగవతం చెప్తుంది. ఇలాగా యథా స్థానంలో పృథ్వీని స్థాపించి అక్కడ మానవ సృష్టి ఇంకా ఇలాగా కొనసాగడం అనేది ప్రారంభమైంది. మొదటి రాజు మను శతరూప. వీళ్ళిద్దరికి 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు అన్నమాట. ఇలాగా ఇక్కడి నుంచి మానవ సృష్టి అనేది ప్రారంభమైంది. ఇలా మనిషిని రచించిన తర్వాత ఎందుకు రచించాడు దేవుడు అంటే లీలా కైవల్యము. హీ వాంటెడ్ టు ప్లే అన్నమాట. దేవుడు అరూపి కదండి, రూపాన్ని ధరించాడు. ఒక్కడే ఎలా ఆడుకోవాలి అనేసి జీవరాశుల్ని రచించారు. రచించిన తర్వాత అందరికి ఫ్రీడమ్ అనేది ఇస్తే కదా, 2 భాగాలుగా ఉన్నా అంటే దేవుడు మనము, 2 ఒక ఆట ఆడుకోవాలి అంటే మనకు కూడా ఫ్రీడమ్ కావాలి కదా అని దేవుడు కంప్లీట్ ఫ్రీడమ్ మనిషికి ఇచ్చేసాడనమాట. ఇప్పుడు మనం ఆలోచించాలి. మనం రచించిన తర్వాత మనకు ధర్మము అధర్మము అని చెప్పడానికి వేదాన్ని కూడా దేవుడు ప్రకటన చేశాడు. వేదాలు రాసినవి కాదండి, వేదాలు = లా బుక్ ఐ కెన్ సే. దాంట్లో ఏంటిది, ధర్మం ఏంటిది అధర్మం ఏంటిది అని చెప్పబడిన ఏవైతే ఉన్నాయో దాన్ని వేదాలు అంటాము. అవి ఎలాగా వచ్చాయి అంటే భగవంతుని శ్వాస నుంచి వచ్చాయి. సో ఇలాగ రచించి పరమాత్మ ఉన్నాడు, జీవుడు ఉన్నాడు, వేదాలు కూడా ఉన్నాయి. ఆ వేదాల్లో ధర్మము అధర్మము 2 చెప్పబడ్డాయి అన్నమాట. ఇలాగా మనిషిని సృష్టి రచింపచేసి దేవుడేమంటాడంటే ఇప్పుడు నువ్వు ఆట ఆడుకో. ఇప్పుడు ముఖ్యమైన పాత్ర మనది. మనము ధర్మాన్ని పాటిస్తామా లేదంటే అధర్మం వైపు వెళ్తామా? కొంతమంది ధర్మబద్ధంగా ఉంటారు, కష్టం రాగానే అధర్మం వైపు వెళ్తారు. ఎందుకంటే కష్టాలు అధర్మంగా వెళ్తే తొందరగా ఈజీ మేకింగ్ మనీ ఆర్ ఎనీథింగ్ ఈజీగా చేసుకోవచ్చు అనుకొని అధర్మం వైపు వెళ్తారు. అదే కొంతమంది అనుకోండి, కష్టాలు వచ్చినా పర్వాలేదు కానీ నేను అధర్మం వైపు వెళ్ళను, ధర్మం మాత్రమే చేస్తాను. సో ఈ ఫ్రీడమ్ మనకు పరమాత్మ మాత్రం మనకిచ్చారు. సో మనం ఆలోచించవచ్చు, నేను ధర్మాత్మగా మారుతానా లేదా అధర్మీయుడుగా అవుతానా, అది మనం తెలుసుకోవాలి. కాబట్టి కంప్లీట్ ఫ్రీడమ్. చాలా మంది అంటారు కదండి అన్ని దేవుడు చేస్తాడు. దేవుడు ఏమీ చెయ్యడు. దేవుడు మనకు కంప్లీట్ ఫ్రీడమ్ అనేది ఇచ్చేసాడు అనమాట. ఇప్పుడు మనం నిర్ణయించుకోవాలి మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేసి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుందండి, ఇన్ని జీవరాశుల్లో వై ఆర్ హ్యూమన్ స్పెషల్? మానవులు ఎందుకు స్పెషల్ అంటాం మనము? ఎందుకంటే మనుషులు మాత్రమే మనిషి ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అని ఆలోచించగలిగే శక్తి తనకుంది. అంటే నాలెడ్జ్, విజ్డమ్, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు, ఇది న్యాయమా అన్యాయమా. ఎప్పుడన్నా పశువులు ఇలాంటివి ఆలోచిస్తారా అండి? వాళ్ళు ఆలోచించరు. ఎప్పుడు కూడా ఒక పశువు వేరే పశువుని హింసించి తిని అలవాటు ఉందనుకోండి, ఎప్పుడు కూడా మనము చూడము. అసలు ఒక క్యాట్ అనుకోండి, ఆ పిల్లి అరే నేనేంటిది ఈ ఎలుకల్ని ఇంత చంపేస్తున్నాను, మరి చంపడం అనేది పాపం కదా, అన్యాయం కదా, అధర్మం కదా, ఆపివేనా, నేను సత్సంగం వెళ్ళాలి వినాలి అని ఎప్పుడన్నా ఆలోచిస్తుందా అండి? వెళ్ళదు. సహజ స్వభావం, ఆకలేసింది చంపేసింది తినేసింది. కాబట్టి ఆ పశువులకు పాప పుణ్య అనేది ఉండదన్నమాట. మనుషులకు మాత్రం పాపము పుణ్యము 2 ఉంటాయి. ఎలాగా అంటే ఆ దేవుడు ఇవ్వడు. మనం అంటాం కదండి, ఏం చేశానయ్యా నాకు ఇలా చేసావు అంటారు. దేవుడు ఏమి చేయడండి. మనం ఏదైతే అనుభవిస్తామో మంచి చెడు సుఖము దుఃఖము అది కేవలం మన కర్మ వల్ల మాత్రమే మనం అనుభవిస్తున్నాము. దేవుడు మాత్రం అన్ని చూస్తుంటాడు, మనం చేసిన కర్మల ప్రతిఫలంగా మనకు సుఖము దుఃఖము ఇస్తుంటాడు అంతే. మిగతా దేవుడు ఏమి చేయడు. చేసేదంతా మనం ఆలోచించాలి. ధర్మం ఏంటిది అధర్మం ఏంటిది వేదాల్లో చెప్పారు. మరి ఈ ధర్మేణ హీన పశుభి సమాన. మరి కొంతమంది ఉంటారు ధర్మం గురించి ఆలోచించకుండా ఎప్పుడు తిండి తిన్నాము లేసాము పడుకున్నాము డబ్బు సంపాదించాము మైథునం చేశాము, ఇంకా దీనికన్నా బియాండ్ అనేది ఎవరైతే ఆలోచించరో అంటే ధర్మం గురించి ఆలోచించరో, నేనెవర్ని, కస్త్వం కోహం కుత ఆయాత కామే జనని కోమే తాత, అసలు నేను ఎందుకు పుట్టాను, నేనెవర్ను. అసలు మనం చూస్తాం కదండి, మన కళ్ళ ముందు కూడా మృత్యువుని చూస్తుంటాం. మనం కళ్ళ ముందు మాట్లాడే మనిషి ఏకంగా సడన్గా చనిపోవడం చూస్తాము. మనం మాట్లాడుతున్న మనిషితో మాట్లాడుతున్నాము, ఇప్పుడు ఏమైంది అంటే చనిపోయాడు అంటున్నాము. చనిపోయాడు ఏంటిది, అదే దేహం కదా, అవే కాళ్ళు చేతులు అన్ని ఉన్నాయి. మరి చనిపోయాడు అంటే ఏంటిది, ఏం పోయింది తనలో, ఎందుకు మనం ఒక దేహాన్ని చనిపోయాడు అనేసి కాల్చేస్తున్నాము, ఎందుకు అంతిమ సంస్కారం చేస్తున్నాము, ఎవరు నేనంటే ఎవరు, మరి ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని
అన్వేషణ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, జిజ్ఞాస ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, ఇన్వర్డ్ జర్నీ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, అప్పుడు మనిషి ధర్మం గురించి తెలుసుకోవడానికి నిజంగా ప్రయత్నిస్తాడు. కాబట్టి దేవుడు మనకు దుఃఖాలు అనేవి కూడా ఇస్తుంటారండి. ఆ సుఖ దుఃఖాలు అప్పుడు మనము ధర్మ అధర్మాల గురించి ఆలోచించాలి. ధర్మం ఆలోచించి ధర్మం పాటించే వాళ్ళకి ఏమవుతుంది, ఆ మనిషి దేవతా స్థానాన్ని కూడా చేరుకోవచ్చు. అదే మనిషి ఇంద్రియ సుఖాలకు లోనై తప్పుడు మార్గంలో వెళ్ళాడనుకోండి, ఆ మనిషి నీచ యోనుల్లో, అంటే వివిధ జీవరాశుల యోనుల్లో అదే మనిషి పుడతాడనమాట. సో మనిషి చేతుల్లో కంప్లీట్ గా ఉంది. మనం దేవతలు అవ్వాలా, లేదంటే పరమాత్మ దగ్గర ఇంకా హై స్టేటస్ అంటే పరమాత్మని చేరుకోవాలా, లేదు అంటే నీచంగా ఇంద్రియాలకు ఆధీనమై ఇంద్రియ సుఖాలకు లోనై మనము ఒక పశువత్ అంటే పశువుల్లాగా ప్రవర్తించి ధర్మం గురించి ఆలోచించకుండా మనము వివిధ పశు రాశుల్లోకి మనం వెళ్ళాలా అనేది కంప్లీట్ డెసిషన్ మన చేతుల్లో ఉంటుంది. మరి ఈ ధర్మము అధర్మము మనకు వేదాల్లో చెప్పారు కదా, వేదాలు అందరికీ అర్థం కావు, సూత్రవత్ ఉంటాయి. అవి ఎలాగా? దాంట్లోనూ కలియుగంలో మనిషికి వేదాలు తెలుసుకునే అంత సమయము లేదు, అంత కూచోరు, అంత వెళ్ళరు. మరి ఎలాగా సులువుగా అర్థం అవ్వాలి? మందా సుమందమతయో మంద భాగ్యాహుపద్రుతాహ. ఈ కలియుగంలో మనిషి ఎట్లాంటి వాడు అంటే, ఒక సంతానాన్ని కలగాలి అంటే దానికి సమయం ఇస్తాడు, ఇంద్రియ సుఖాలు కావాలి అంటే దానికి సమయం మనం ఇస్తాము. కానీ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఆయన తక్కువ ఉందా అండి? ముందన్నా యూట్యూబ్ లేదు, ఇప్పుడు యూట్యూబ్ ఉంది, బుక్స్ ఉన్నాయి. ప్రతి ఇంట్లో కావాలి అంటే ఆ బుక్ మన ఇంటి దాకా తెచ్చిచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఆ భగవద్గీత భాగవతాన్ని చేతిలో తీసుకొని ఎంతమంది చదువుతున్నారండి? ఆ మొబైల్ ఫోన్ లో చెత్తంతా చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఆ మొబైల్ ఫోన్ తీసి భగవద్గీత భాగవతము ఆత్మ కళ్యాణార్థ ప్రవచనాలు ఎంతమంది వింటున్నారు చెప్పండి? వింటున్నాం. విన్న తర్వాత ఆచరిస్తున్నామా? ఇలాగా ఇక్కడ దిస్ మేక్స్ డిఫరెన్స్ అన్నమాట. కాబట్టి అందుకోసం మందభాగ్యాహుపద్రుతాహ అన్నారు. కలియుగంలో మనిషి ఎక్కడైతే బుద్ధిని ఉపయోగించాలో అక్కడ బుద్ధిని ఉపయోగించకుండా, ఎక్కడ ఉపయోగించకూడదో అక్కడ ఉపయోగిస్తున్నాడు. మనిషికి పరమాత్మ బుద్ధి ఇచ్చాడండి. ఆ జీవులు ఎలాగ ఉపయోగిస్తున్నాడు అంటే, తన ఇంద్రియాలను, తన ఇంద్రియ జ్ఞానాన్ని నేను దాచుకొని ఎలాగా నేను ఇంకో పశువుని పట్టుకొని తినగలుగుతానో, అది కూడా బుద్ధి ఆలోచిస్తేనే కదండి ఒక హంటింగ్ అనేది చేయగలిగేది. సో వాళ్ళకు బుద్ధి ఉంది, మనకు బుద్ధి ఉంది. మరి మనం కూడా తిన్నాము, పడుకున్నాము, సంసారం చేశాము, వివిధ సుఖాలను ఆనందించాము, అంతేకాకుండా ఆత్మ స్వరూపం గురించి మనం చింతించలేదనుకోండి, మనలో మన వేరే పశువుల్లో తేడా ఎలాగా అవుతుంది? ఆ తేడా ఉండాలి అంటే మన ఆచరణ, మన బుద్ధి, మన మనసు, మన విచారధార, మన ఆచరణలో తేడా అనేది ఉండాలి. అప్పుడే కదండి మనిషి అంటారు కదండి ఇంగ్లీష్ లో, బీయింగ్ హ్యూమన్ ఇస్ డిఫరెంట్ దాన్ హ్యూమన్ బీయింగ్. మనం పేరుకు మాత్రమే హ్యూమన్ బీయింగ్స్, కానీ హ్యుమానిటీ లేని వాళ్ళు ఎక్కువగా అయిపోతున్నారు. ఎందుకంటే ఆ వాల్యూస్ అవన్నీ కూడా మన గ్రంథాల ద్వారా వస్తాయి. మరి ఇవన్నీ వాల్యూస్ అవన్నీ సులువుగా కలియుగంలో అర్థమయ్యేటట్టుగా ఎలా చెప్పారు అంటే, వేదాల్లో ఉన్నవన్నీ మనకు శ్రీమద్ భాగవతము ఆది పురాణాల్లో చెప్పారు. ఇప్పుడు వ్యాసుల వారి గురించి చెప్తాను. వ్యాసుల వారు ఏం చేశారు? అష్టాదశ పురాణాలు రచించారు, బ్రహ్మసూత్రాలు రచించారు, ఉపనిషత్తులు ఇవన్నీ రచించిన తర్వాత కూడా ఇన్ని థౌజండ్స్ ఆఫ్ శ్లోకాస్ అన్నమాట. అంటే స్కంద పురాణం తీసుకుంటే ఎన్నో లక్ష శ్లోకాలు ఉంటాయి, ప్రతి పురాణంలో థౌజండ్స్ ఆఫ్ శ్లోకాలు ఉంటాయి. ఇలాంటి శ్లోకాలు కూడా చదివే సామర్థ్యం అనేది మనిషికి లేదు, సమయం లేదు కలియుగంలో. మరి ఎలాగా? సంపూర్ణ పురాణాలకు కూడా ఒక సారం ఉంటే బాగుంటుంది అన్న విచారణతో శ్రీమద్ భాగవతం అనేది రచించారు. ఇలాగా నేను ఇంకా ముందు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ మీకు చెప్తానండి, ఎలాగా రచించారు అనేసి. అయితే సూత్రవద్గా చెప్పాలి అంటే, ఈ సంపూర్ణ జ్ఞానాన్ని కూడా మనకు వేదాల్లో ఉన్న జ్ఞానము పురాణాల్లో చెప్పారు. ఇన్ని పురాణాలు చదువుకొని తెలుసుకోలేని సమయం కూడా, బుద్ధి కూడా అంత లేదు. కాబట్టి ఆ సారం ఒక్కటి మనకు పూర్తిగా శ్రీమద్ భాగవతంలో మనకు చెప్పబడింది అనమాట. ఆ శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే వింటారో, ఆచరణ చేస్తారో వాళ్లకు ధర్మం అనేది తెలుస్తుంది, కృష్ణ ప్రీతి అనేది కలుగుతుంది, ఆత్మోద్ధారము అనేది ఇదే జీవితంలో ఇదే శరీరంతో మనం పొందగలిగే శక్తి మనకు సత్సంగం అనేది ఇస్తుందన్నమాట. ఇది సత్సంగం యొక్క మాహాత్మ్యము. ఇదే మనుష్య జీవి యొక్క ఉద్దేశం తెలుసుకోవడానికి చెప్పబడే గాథ. మనము మనిషి పుట్టడం ఒకటి, పుట్టిన తర్వాత అన్వేషణ అనేది ప్రారంభం అవ్వాలి. దాన్ని అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు. అక్కడ నిజమైన జ్ఞానం అనేది ప్రాప్తమవుతుంది అనమాట. కాబట్టి మనం గురువుల దగ్గరికి వెళ్ళడము, తెలుసుకోవడము అనేది ప్రారంభమవుతుంది. ఎలా ప్రారంభమవుతుంది?
ఒక ప్రశ్నతో ప్రారంభమవుతుంది కదండి. ఇదంటే ఏంటిది, అసలు పరమాత్మ ఉన్నాడా, ఎందుకు నమ్మాలి, మరి నాకు కనిపించడే, ఇలాగా ప్రత్యేక సాధకులకి ఏదో ఒక ప్రశ్న అనేది ఉంటుందండి. ఆ సాధన నుంచి మనము శ్రవణం అనేది ప్రారంభం చేస్తాము. మనకు శాస్త్రాల్లో చెప్పిన నవద భక్తుల్లో కూడా మొదట చెప్పింది శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. అన్నిట్లో శ్రవణం అనేది మొదట ఎందుకు చెప్పారు, ఎందుకు అంటే మనం ఏది తెలుసుకోవాలన్నా ప్రశ్న వేసిన తర్వాత మొదట వినాలి కదా. విన్న తర్వాతే తెలుసుకుంటాము, తెలుసుకున్న తర్వాతే మనం మననం చేస్తాము, మననం చేసిన తర్వాతే ఆచరణ చేస్తాము. కాబట్టి మొదట ప్రారంభం అయ్యేది శ్రవణము. మీరు అనుకోవచ్చు మొదట ప్రారంభం ప్రశ్న కదా, కాదు. ప్రశ్న కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ప్రశ్న కూడా మనం ఏదో విన్నప్పుడే కదా మనకు వచ్చింది, అసలు ఇది నిజమేనా అనేది. కాబట్టి జ్ఞానము అనేది, జిజ్ఞాస అనేది ప్రారంభము, దానికి ఒక మార్గం అనేది ప్రారంభం అయ్యేది శృణువతాం శ్రవణం, కథాశ్రవణం. ఈ కథాశ్రవణం కూడా చూడండి, సంపూర్ణ విశ్వంలో ఎన్నో దేశాలు ఉన్నాయి కదా, ఎన్ని దేశాల్లో కూడా లేనిది మన భారతదేశంలో మాత్రమే ఉంది. ఏంటిది అంటే కథాశ్రవణం. ఎందుకండి కథ, ఎందుకు అంటే పెద్దవాళ్లకు, చిన్నవాళ్లకు, ఆడవాళ్లకు, మగవాళ్లకు అందరికీ కూడా సులువుగా అర్థమయ్యేది, నచ్చేది అంటే కథ. అందుకోసమే కదండి సినిమాలు ఇప్పుడు ఎందుకు చూస్తారంటూ అందరూ అంటే స్టోరీ అనేది అందరికీ ఇష్టం, కథారూపం. అలాగా మంచి సినిమాలు ఉంటే మనం మంచివి నేర్చుకుంటాము, చెడు ఉంటే చెడు నేర్చుకుంటాము. అంటే కథ అనేది మన జీవితం మీద, మన బుద్ధి మీద ఖచ్చితంగా ప్రేరణ అనేది ఇస్తుంది. కాబట్టి కథారూపంలో మనకు సూత్రాలు, ధర్మము అధర్మము, మంచి వాల్యూస్ ఏవైతే మనకు సూత్రవత్తిగా వేదాల్లో చెప్పారో అవే మనకు ఈ పురాణాల్లో మనకు కథారూపంలో చెప్పారనమాట. కాబట్టి ప్రతి మనిషి ధర్మబద్ధంగా ఆచరించాలి అంటే మొదట మన జీవితంలో ప్రారంభం అవ్వాల్సింది శ్రవణము. ఎంత శ్రవణం చేయాలి అండి, ఎప్పుడు శ్రవణం చేయాలి అన్నది సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు ఏమైపోతుంది అంటే చాలా వరకు మనం ఏమనుకుంటాము, ఆహా కథాశ్రవణం అంటే ఏదో ముసలి వాళ్ళు చేసేదండి, రిటైర్ అయిపోయాక వాళ్ళు వెళ్తారు ప్రవచనానికి, ఇప్పటి నుంచి మనం ఎందుకు అని చాలా మంది క్వశ్చన్ వేస్తారు. ప్రవచనాలకు చాలా మంది ఇప్పుడన్నా కొంచెం వస్తున్నారు యువతలు, కానీ చాలా చోట్లలో చూస్తే ముసలి వాళ్ళు ఎప్పుడు ప్రవచనాలు అనేది వినాలి అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ కథా ప్రారంభం అసలు ఎప్పుడు చేయాలి, శ్రవణం ఎప్పుడు చేయాలి ప్రారంభం అంటే శ్రీమద్ భాగవతం మనకేం చెప్తుంది, సదాసేవ్యా సదాసేవ్యా శ్రీమద్ భాగవతీ కథా. సదాసేవ్యా ఇది సమాధి భాష, అంటే సూత్రవత్ చెప్పారు. దీని తాత్పర్యార్థం ఏంటిది, సదాసేవ్య అంటే మొదట గర్భకాలే సేవ్య, అంటే గర్భంలో ఉన్నప్పుడే ఒక జీవుడు వినాలి. ఇప్పుడు చాలా మందికి తెలుసు, కొంచెం మధ్యకాలంలో అన్నా అంత తెలిసి ఉండేది కాదు, కానీ ఇప్పుడు మనకు డాక్టర్స్ కూడా చెప్తారు కదండి, మీ గర్భంలో ఉన్న జీవుడు మీరు ఏది బయట యాక్షన్స్ చేస్తున్నా కూడా, మాట్లాడుతున్నా కూడా ఆ జీవము అనేది వింటుందన్నమాట, దానికి స్పర్శ అర్థమవుతుంది. మీరు బయట మాట్లాడినవి ఏది చేసినా కూడా అది వింటుంది, శబ్దాలు కానివ్వండి, కథ కానివ్వండి. కాబట్టి ఆ గర్భంలో ఉన్న పిల్లవాడితో తల్లి తండ్రులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడాలి అని మనకు చెప్తుంటారు కదా, ఇదే మనకు పురాతన శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి గర్భకాలే సేవ్య అని చెప్పారు. కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడే మనము మన పిల్లలకి కథాశ్రవణం అనేది ప్రారంభం చేయాలి. మరి గర్భంలో ఉన్నప్పుడు ఎలా వినిపించాలి అంటే, మనము బయట తల్లి క్యాసెట్ పెట్టుకుంది అనుకోండి, లేదంటే మనము మొబైల్ ఫోన్లో కథ పెట్టుకుంది, మనము వింటున్నాము కాదు, మన గర్భంలో ఉన్న బీజం కూడా వింటుంది అనేది డాక్టర్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి సంభవం అయితే గర్భవతులు కూడా భాగవత కథా ప్రారంభం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేస్తే చాలా మంచిది. 3rd month లో కదక్క వాళ్ళకు చెవులు వచ్చేవి, ఇట్లా కాదు. గర్భవతిగా ఉన్నారు అని తెలియంగానే కూడా, ఎందుకంటే జీవము అంటే బీజం అనేది కూడా చైతన్య రూపం అండి. అది కథాశ్రవణం అనేది గర్భవతిగా ఉన్నాను అని తెలియంగానే మనము కథాశ్రవణం అనేది ప్రారంభం చేయాలి. సదాసేవ్య సదాసేవ్య. లేదండి మాకు చిన్నప్పుడు తెలీదు వినాలి అనేసి, మరి గర్భకాలంలో వినలేదు కదా అంటే నో ప్రాబ్లం, బాల్యకాలే సేవ్య, చిన్న పిల్లలకి వినిపించండి. నేను ఎప్పుడు అంటుంటానండి, ప్రవచనాలకి పిల్లల్ని తీసుకురండి,
పిల్లలు వెనక హడావిడి చేస్తున్నారు అయినా పర్వాలేదు, వెనక కూర్చోబెట్టండి, ఆడుతూ పాడుతూ వింటారు కదా, అట్లీస్ట్ వాళ్ళలో ఆ సంస్కారం అన్న అవుతుంది కదా. నేను చెప్తానండి, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నాన్న మాకు కథాశ్రవణం వినడానికి తీసుకెళ్లేవారు. అక్కడ ఒక్కొక్కసారి మేము పడుకునే వాళ్ళము, అంత మొత్తం వినేవాళ్ళం కాదు, అర్థం కూడా అయ్యేది కాదు. అంతేకాదండి, నేను 16 ఇయర్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే భాగవతం విన్నానో, మా గురుగారు పూర్వ ఆశ్రమం పేరు ఆచార్యజీ కిషోర్జీ వ్యాస్ అనమాట, అంటే వ్యాస్. ఇప్పుడు భాగవతం రాసింది ఎవరు? వ్యాస మహర్షి. అయితే నేను ఆ ఏజ్ లో కూడా వ్యాస మహర్షి అంటే వీళ్ళ తాతగారు ముత్తాత ఎవరో కావచ్చు అని అనుకున్నానమాట. అంటే అట్లాంటి నాలెడ్జ్ నాకు 16 ఇయర్స్ లో ఉందండి, చిన్నప్పటి నుంచి కథ వింటున్నప్పటికీ కూడా. కానీ చిన్నప్పటి నుంచి వింటున్నారు అంటే వాళ్ళకి అన్ని రావాలని కాదు, వినిపించండి. వినడం వల్ల ఏమవుతుందంటే మంచి చెడు భగవంతుడు ఇవన్నీ ఫస్ట్ అయితే వినే సంస్కారం అనేది వస్తుంది. ఇప్పుడు పిల్లలు కథాశ్రవణం కూర్చోండి అంటే కూర్చోరు. నేను ఎందుకు కూర్చొని చదవగలిగేదాన్ని? బికాస్ ఐ వాజ్ హ్యాబిచ్యుయేటెడ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి వినడం అనేది నాకు ప్రారంభమైంది, సంస్కారం అయిపోయింది. సంస్కారం అంటే ఏంటిది? హ్యాబిట్. చిన్నప్పటి నుంచి కూర్చొని అలవాటు చేసుకున్నాను. ఇలా మెల్లమెల్లగా పెద్దగా అయినప్పుడు రుచి అనేది నాకు ప్రారంభమైంది. చిన్నప్పుడు రుచి లేదు. కాబట్టి పిల్లలు వినరండి, గొడవ చేస్తారు అలా అనకండి. పిల్లల్ని తీసుకొని రండి, వెనక కూర్చోపెట్టండి, కొంచెమైనా వింటారు కదా, ఒక్క సెంటెన్స్ అయినా వింటారు కదా. కాబట్టి గర్భకాలంలో కాలేదు అంటే బాల్యకాలే సేవ్య. బాల్యంలో కూడా తెలియదండి, మేము వినలేదు అంటే యువావస్థే సేవ్య. యువతగా ఉన్నప్పుడు వినండి. యువావస్థలో కూడా తెలియదండి, ప్రౌఢావస్థే సేవ్య. లేదండి మాకు అసలు తెలియదు, ఇప్పుడు మేము వృద్ధనం అయిపోయాము, ఇప్పుడు విన్న తర్వాత ఏమైనా ఉపయోగం ఉంటుందా అని అనుకోకండి. అంతిమ సమయంలో కూడా ఒక్క మంచి మాట విన్నా కూడా యువర్ లైఫ్ విల్ చేంజ్. కృష్ణ కథా శ్రవణము ఏ సమయంలో కూడా మీరు విన్నా ఆ సమయం నుంచి జీవితం అనేది మారిపోతుంది. సో అంటారు కదా, నవ్ ఆర్ నెవర్. ఇప్పుడు కుదిరితే ఇప్పుడు వినేసేయండి, ఇట్స్ నెవర్ లేట్. ఇప్పుడు వింటున్నాము అంటే ఇప్పుడు దాకా వినలేదు, ఏమన్నా యూజ్ ఉంటుందా అనుకోవద్దు. ఇప్పుడు సమయం ఉంది కదా, ఇప్పుడు వింటున్నారు కదా, ఇప్పటి నుంచి ప్రారంభించండి. ఎప్పుడైనా మంచి కార్యం చేయడానికి ఒక ముహూర్తం అనేది చూసే అవసరం లేదండి. మన ఆత్మోద్ధారం కోసం అయితే ఎక్కడ కూడా ముహూర్తాలు పెట్టలేదు. కాబట్టి శ్రీమద్ భాగవతము గ్రంథాలు భగవత్ కథా శ్రవణం చేయడానికి అల్పకాలం అనేది మొదట చెప్పారు. ఎందుకు? ఇప్పుడు అది చెప్తాను. ఒక చెట్టుకు ఒక ఆకారం ఇవ్వాలనుకోండి, బోన్సాయి చూస్తాం కదా, ఎలాగ బోన్సాయిని చేస్తారు? లేదంటే ఒక చెట్టును కూడా వివిధ రూపాల్లో, అంటే దానికి ఒక ఆకారం ఇస్తారు, ఒక మనిషి ఆకారము, సమ్ డిఫరెంట్ షేప్స్ ఇస్తుంటారు. ఎప్పుడు ఇస్తారండి? అది లేతగా ఉన్నప్పుడు ఇస్తారు. ఒక్కసారి గట్టి పడింది అనుకోండి చెట్టు, అది అప్పుడు మనం షేప్ ఇవ్వలేము. సిమిలర్లీ చిన్న పిల్లల్లో కూడా ఏదైనా హ్యాబిట్ పెట్టాలి అంటే చిన్నప్పుడు ఎలాగ పెట్టగలుగుతామో ఒక్కసారి పెద్దగా అయ్యాక అలవాటు పెట్టాలి అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, కష్టంగా ఉంటుంది, అట్లీస్ట్ చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి బాల్యకాలే సేవ్య, చిన్నప్పటి నుంచి అలవాటు పెట్టాలి. ఆ చిన్నతనం కూడా ఎలాగా అంటే గర్భంలో ఉన్నప్పటి నుంచి అలవాటు పెడితే చాలా మంచిది. మనము చూస్తుంటాం కదండి, చాలా మంది చిన్నగా ఉంటారు బాలులు, అసలు ఎక్కడ నేర్చుకోలేదు. కొంతమంది చక్కగా సంగీతం పాడుతుంటారు, కొంతమంది చక్కగా డాన్స్ చేస్తారు, కొంతమంది చాలా బాగా, అంటే వివిధ ఆర్టిస్ట్ ఎలా పుడుతున్నారు, ఇంత చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడ నేర్చుకున్నారు అని మనకు వస్తుంది కదా. తల్లిదండ్రులు చేస్తున్నారు, ఇవన్నీ వింటున్నారు వాళ్ళు అంటే ఖచ్చితంగా ఆ పిల్లల్లో గర్భకాలం నుంచి ఆ సంస్కారం అనేది ఉంటుందండి. మీకు ఒక ఆశ్చర్యం చెప్తాను నేను. అంటే ఆశ్చర్యం అంటే చాలా చిన్న పిల్ల, ఆల్మోస్ట్ ఐ థింక్ 14 or 15 months అమ్మాయి నా టైలర్ దగ్గరికి వెళ్తా అనమాట. చిన్ని పాప, నేను రాగానే అమ్మ కస్టమర్ వచ్చింది అంటుంది అనమాట. ఆ చిన్ని పాప వెళ్ళంగానే నువ్వు జరగమ్మా నేను కుడతాను అంటుంది. తను ఎక్కడ బట్ట పెట్టాలి తనకు తెలుసు అనమాట, ఎక్కడ బట్ట పెట్టాలి, ఎక్కడ సూది పెట్టాలి, ఎక్కడ దారం పెట్టాలి, కరెక్ట్ గా రాదు తనకి. కానీ తన ఆ ప్లేస్ అన్న షీ కెన్ రికగ్నైజ్ ఇట్, పెడుతుంది, చక్కగా కూర్చుంటుంది కరెక్ట్ ప్లేస్ లో. ఎలా చేసింది అంటే నేను నవ్వుతుంటే ఆవిడ చెప్పారనమాట, అక్క నేను కడుపులో, తన పాప కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా చాలా కుట్టేదాన్ని కదా, తను ఇదిగో ఇలా కుడుతూనే ఉంటుంది అనేసి. ఎందుకు అలా వచ్చింది? నేర్పించలేదు కదా. సంస్కారం ఇస్ హ్యాబిచ్యువేటింగ్. మనం అందరం రాగా పుట్టామండి. పుట్టిన తర్వాత ఎవ్వరికి కూడా మనకు హ్యాబిట్స్ అనేవి తెలియవు, మంచిది ఏంటిది చెడు ఏంటిది తెలియదు. కాబట్టే కదండి ఎంత మంచి ఫ్యామిలీలో పుట్టినా కూడా పిల్లలకి ఎక్కడ బాత్రూమ్కి వెళ్ళాలి అంటే తెలియదు, వాళ్ళు ఎక్కడో చేసేస్తూనే ఉంటారు. ఎందుకలాగా? ఎందుకంటే మనకు తెలియదు. నేర్పించేది అమ్మ నాన్నలు మనకు నేర్పిస్తారు. అలాగే ఇవి కూడా హరినామాన్ని స్మరించాలి, మంచిగా ప్రవర్తించాలి, ధర్మం అంటే ఏంటిది, అధర్మం అంటే ఏంటిది,
నీ శరీరం ఎందుకు, అసలు నువ్వు ఎందుకు పుట్టావు, ఇక్కడే ఎందుకు పుట్టావు, ఇవన్నీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేర్పిస్తే బాగుంటుంది. కాబట్టి గర్భకాలే సేవ్య, సదా సేవ్య, సంభవం అవ్వలేదు అంటే ఎప్పుడు కుదిరితే అప్పుడు, కానీ కథాశ్రవణము అనేది అందరూ చేయాలి. మరి ఆ కథాశ్రవణం అనేది ఉంటుంది కదండి, ఏ కథ వినాలి, ఎలా వినాలి అంటే పురాణాల్లో వివిధ కథలు మనకు చెప్పారు, కానీ అన్నిటి కథాసారము శ్రీమద్ భాగవతము. మీరు ప్రతి పురాణం కూడా విన్న తర్వాత ప్రారంభంలో ఒక మాట చెప్తారండి, ఏంటిది అంటే నైమిషే సూతమాసీన మభివాద్య మహామతిం, లేదు అంటే నైమిషే నిమిష క్షేత్రే, ఇలాగా నైమిషారణ్యము అనేది ప్రారంభమవుతుంది. ఎందుకు అంటే మన భారతదేశంలో ఎన్నో అరణ్యాలు ఉన్నాయండి, పద్మారణ్యము, అంబుదారణ్యము, చంపకారణ్యము, నైమిష, ఇలాగా ఎన్నో అరణ్యాలు ఉన్నాయి. దాంట్లో చాలా చాలా విశిష్టమైన అరణ్యము అంటే ఫారెస్ట్ అంటే నైమిషారణ్యము. అక్కడ ఏంటిది అంటే ఆ నైమిషారణ్యం ఎలాగా వచ్చింది నేను మీకు చెప్తాను. ఏమైంది ఒకసారి అంటే అందరు ఋషులు వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర, స్వామి ఒక స్థానం మాకు చెప్పండి, ఏది ఎంచుకోవాలి అర్థం కావట్లేదు, ఎక్కడైతే మా మనసు సుస్థిరంగా ఉండి, మన ప్రాబ్లం అందరికి ఏముంటుందండి, ఫోకస్ ఉండాలంటే అట్ టైమ్స్ ఏమంటారు, చేంజ్ ద ప్లేస్, మంచి ప్లేస్, కొన్ని ప్లేసెస్లో బాగా ఫోకస్ చేయగలుగుతాం మనం. సిమిలర్లీ మేము ఫోకస్డ్గా ఒక మంచి పని చేయాలనుకుంటున్నాము, దానికోసం యుక్తమైన ఒక స్థానాన్ని చెప్పండి అంటే బ్రహ్మదేవుడు ఏం చేశారు అంటే ఒక చక్రాన్ని ఇచ్చారు, మనోమయ చక్రాన్ని ఇచ్చేసి ఈ చక్రం వెనక వెళ్ళండి, ఆ చక్రం ఎక్కడైతే పడిపోతుందో అక్కడ మీరు కూర్చొని ఈ దీర్ఘ సత్రము అనేది చేయొచ్చు అంటారన్నమాట. అలాగా ఆ చక్రం వెనకాల ఈ ఋషులందరూ వెళ్తూ ఉంటే ఆ చక్రము నిమి యొక్క పక్కకు జరిగి అది పడిపోయింది అనమాట. చక్రము ఎక్కడ అంటే నైమిషారణ్యము, నిమి అక్కడ పడిపోయింది అనమాట చక్రానిది. అందుకోసము ఆ ప్రాంతాన్ని నైమిషారణ్యము అంటారు. అక్కడ విశిష్టత ఏంటిది అంటే అక్కడ కలి ప్రవేశించదు. ఇప్పుడు కూడా మనం వెళ్ళి చూస్తే నైమిషారణ్యంలో ఏదో పెద్ద బిజినెస్ సెంటర్స్, చాలా దుకాణాలు ఏమీ ఉండవండి. రీసెంట్ గా కూడా నేను వెళ్ళినప్పుడు అది ఇంకా కూడా ఫారెస్ట్ ఏరియా అనమాట. ఏదో ఒకటో రెండో మూడు దుకాణాలు ఎక్కడో ఉంటాయి. అక్కడ ఎక్కువగా ఏం చూస్తామంటే సాత్వికమైన వాతావరణం ఉంటుంది. హనుమంతుడి గుడి, భక్తులు, వాళ్ళ ఆశ్రమాలు, అక్కడ ఏ కైండ్ ఆఫ్ కూడా కలి ప్రభావం అనేది మనకు కనిపించదు అనమాట. అక్కడ ఎవ్వరు వెళ్ళినా కూడా సాధన చేయాలి అనిపిస్తుంది. సాధనకు అనుకూలమైన ప్రాంతము అంటే నైమిషారణ్యం. అక్కడ ఒక వ్యాస గాది అనేది ఉంటుందన్నమాట. అక్కడ సూత మహర్షి కూర్చొని ఎంతో మంది ఋషులకు, దాదాపు 88,000 ఋషులు అనమాట, అందరికి కూర్చొని ప్రతి ఒక్క పురాణము అనేది ఆ నైమిషారణ్యం యొక్క ప్రాంతంలో చెప్పబడింది. స్కంద పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, అన్ని పురాణాలు అక్కడే చెప్పబడ్డాయి. ఇవన్నీ చెప్పిన తర్వాత అన్ని పురాణాలకు సారం మాకేదైనా చెప్పండి అన్నప్పుడు శ్రీమద్ భాగవతం చెప్పబడింది. ఎందుకు అంటే ఇంత అన్ని చదవడానికి, మనం వినడానికి, అర్థం చేసుకోవడానికి సమయం లేదు కదండి. సో అన్నిటికీ ఏదన్నా సారం ఉంటే చెప్పండి అని మనకు శ్రీమద్ భాగవతం అనేది చెప్పారు. సో అక్కడ శ్రవణము అనేది అక్కడ ప్రారంభమైంది. ఒక యుక్తమైన అనుకూలమైన వాతావరణంలో ఈ సూత మహర్షి, శౌనకాది ఋషులు, శౌనకాది అంటే ఏంటిది, సమ్ థౌజండ్స్ ఆఫ్ ఋషులకు ఒక ప్రతినిధి, అంటే ఒక రిప్రజెంటేటివ్ గా ఉన్న శౌనక మహర్షి. ఎప్పుడు కూడా మీరు పురాణాల్లో చూస్తే ఆయన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ప్రతినిధిగా, అంటే అందరు క్వశ్చన్స్ లేసి అడగలేరు కదండి. సో అందరికి రిప్రజెంటేటివ్ గా మహర్షి, మరి ఇలా అనుకుంటున్నాము, దానికి ఏంటిది అర్థము, ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి శౌనక ఆది ఋషి, శౌనక్ అండ్ అదర్ ఋషిస్ అన్నట్టు మనం భావించవచ్చు. సో ఇది ఎక్కడ జరిగింది అంటే ఇది నైమిషారణ్యంలో జరిగింది. నైమిషారణ్యంలో ఏం జరిగింది, అక్కడ అన్ని కథకు సారం చెప్పండి అనేసరికి మనకు శ్రీమద్ భాగవతం అనే గ్రంథం కూడా అక్కడే నైమిషారణ్యంలో మనకు చెప్పారు. ఇలాగా స్థాన మాహాత్మ్యం మీకు చెప్పానండి. సో నైమిషారణ్యం అనేది చాలా ఉచ్చిష్టమైన స్థానం అనమాట. ఒక వెరీ డివైన్ ప్లేస్, వెరీ ఫోకస్డ్ గా ఇప్పుడు కూడా మనం అక్కడ సాధన చేయగలుగుతాము. సో చాలా మంది అంటుంటారు కదండి, సాధన చేయడానికి మాకు ఇంట్లో లేదండి, మాకు ఏదైనా బ్రేక్ కావాలి అంటే హిమాలయాలకు వెళ్ళే అవసరం లేదండి. చాలా తీర్థ స్థానాలు, దాంట్లోనూ ఇంకా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడు మీరు చూడాలి అంటే నైమిషారణ్యం ఖచ్చితంగా చాలా చక్కటి స్థానం అండి. అక్కడికి వెళ్ళండి, ఆ సూత గాదికి మీరు నమస్కారం చేయండి. అక్కడ కూడా సాధన చేసుకోవడానికి చాలా ఉత్తమమైన ప్లేస్ అన్నమాట. సో ఇది స్థానం యొక్క మహత్వం నేను మీకు చెప్పాను. ఇప్పుడు కథ ఎందుకు అడిగారు అంటే వేదాలు తెలుసు, అన్ని పురాణాలు అన్ని విన్నారు, కానీ ఇప్పుడు చూడండి ఒక మనిషికి ఒక ఋషికి డిఫరెన్స్ ఏంటిది. నార్మల్ మనిషి అనగానే స్వార్థం గురించి ఆలోచిస్తారు. ఋషులు అంటే ఎవరు,
దే ఆర్ థింకింగ్ అబౌట్ అదర్ పీపుల్, అదర్ సోల్స్. మేము సమయం తీసుకొని మరి ఇవన్నీ విన్నాము. మరి కలియుగంలో మనిషికి అంత ఆయుష్ కూడా లేదు కదా. మహా అంటే మనము కలియుగంలో మనిషి ఆయుష్ చాలా రేర్గా చూస్తే కూడా 100, 125 ఉంటారు. సో 80, 90 అనగానే కూడా చాలా ఓల్డ్ పీపుల్ అసలు. సో చాలా తక్కువ ఆయుష్. దాంట్లో కూడా చిన్నతనం అనేది బాల్యంలో ఆడుకోవడానికి పోతుంది. యువావస్థ అనేది తెలిస్తే వింటారు, లేదు అంటే వాసనలో పడిపోయి అది ఇంద్రియ వాసనలలోనే మనకు సమయం అనేది పోతుంది. ఎప్పుడో లేట్గా అర్థం చేసుకొని కొంత ఆయుష్లో అసలు మనిషి క్లుప్తంగా సంపూర్ణ సారం తెలుసుకోవాలంటే ఎలాగా అన్ని వీళ్ళందరూ విచారించి మాకు సంపూర్ణ భాగవతం యొక్క సారం చెప్పండి అనేది చెప్పారన్నమాట, అడిగారు. అప్పుడు శ్రీమద్ భాగవతం యొక్క మాహాత్మ్యంలో ఇవన్నీ కథ ప్రారంభమవుతుంది. అయితే ఈ కథ మనం కూడా విందాము. ఈ కృష్ణలీల గురించి చెప్తున్నాను కదండి. ఎందుకు మనం ఇవన్నీ వినాలి అంటే శ్రవణం గురించి చాలా ఇంపార్టెన్స్ మనకు చెప్పారండి. శృణ్వతాం స్వకథాం కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థో హ్యభద్రాని విధునోతి సృహుత్సతా. అన్ని కథలు, వివిధ కథలు మనకు చెప్పారండి. కానీ అన్ని కథల్లో కూడా కృష్ణ కథ, భగవంతుని కథ చాలా గొప్పది. కథ గొప్పది, దాంట్లోనూ కృష్ణ కథ చాలా గొప్పది. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ఈ కథా శ్రవణం అనేది చేస్తామో అప్పుడు మనకు సంపూర్ణ పుణ్యం అనేది దక్కుతుంది. అంతేకాకుండా మన మనసులో అన్ని వికారాలు కూడా పోయి భగవంతుడు మన హృదయంలోకి వచ్చి నివసిస్తాడు. ఎప్పుడు అంటే కథా శ్రవణం జరిగిన తర్వాత. కేవలం కథా శ్రవణమా అక్క? ఎస్, కేవలం విన్న తర్వాత ఏమవుతుందంటే కృష్ణ విల్ కమ్ అండ్ రిసైడ్ ఇన్ యువర్ హార్ట్. చాలా మంది అంటుంటారండి, నిజమేనా అసలు ఏంటి కృష్ణుడు అంతే ఇంత పిచ్చి మనిషికి అంటుంటారు. ఎందుకు అంటే కర్షతి ఇది కృష్ణ, ఆకర్షించే అందరినీ ఆకర్షిస్తాడండి. చిన్న పెద్ద ఆడ మొగ, ఈ దేశం వాళ్ళు పరదేశం వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఎవరన్నా కృష్ణుడి గురించి విన్నారు అంటే ఆకర్షింపబడతారు, ఇంకా వదులుకోలేరనమాట. సో దట్ ఈస్ ద డివినిటీ అండ్ పాజిటివిటీ ఆఫ్ కృష్ణ, ద సుప్రీం సోల్ కర్షతి ఇది కృష్ణ. కాబట్టి అలాంటి కృష్ణుడి కథ మనం వినాలి అని మనం ప్రారంభం చేస్తున్నాము. కానీ నేను డైరెక్ట్గా కృష్ణ కథలకు వెళ్ళిపోయామనుకోండి, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎవరిని ఎలా చంపారు అనేది కాదు. అసలు కృష్ణుడు అంటే ఎవరు, మనం ఎందుకండి ఈ కథాశ్రవణం వినడానికి ఎందుకు ఇంత సమయం కేటాయించాలి అన్ని కూడా ఒక క్వశ్చన్ మార్క్ మనకు ఉంటుంది కదా. సో అది తెలుసుకోవాలి అంటే మనిషి ఏదైనా పని చేయాలనుకోండి, దానికోసం మొదట మనం ఏం ఆలోచిస్తాము అంటే ఎందుకంటే దానికి అంత టైం ఇవ్వాలి, అంటే నాకేం దొరుకుతుంది అని మనం ఆలోచిస్తాం కదా. కాబట్టి మనకు శ్రీమద్ భాగవతంలో మనకు కథా మాహాత్మ్యం అనేది చెప్పారు, భాగవత మాహాత్మ్యం అనేది చెప్పారు. ఎందుకు అంటే ఇంపార్టెన్స్ తెలిస్తేనే కదా మనం ఆ భాగవత కథని వింటాము, దానికి సమయం అనేది కేటాయిస్తాము. ఈ కథ ఎక్కడ వచ్చింది మహాత్మ్య కథ అంటే స్కంద పురాణము, పద్మ పురాణంలో వచ్చింది. మనము పద్మ పురాణ అంతర్గత కొన్ని కథలు అనేవి మనం విందాము. అయితే ఎందుకు కథ వినాలి, భగవంతుని కథ అసలు మొదట ఎందుకు వినాలి అని మనం వింటాము. ఎన్నో కథలు ఉన్నాయి కదండి, అన్నిట్లో కృష్ణ కథని ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే శ్రీమద్ భగవద్గీత అండ్ భాగవతము ఇవి రెండు కూడా సాక్షాత్తు పరమాత్మ చెప్పిన కథలన్నమాట, పరమాత్మ యొక్క వాణి. గీత కానివ్వండి, శ్రీమద్ భగవద్గీత, లేదు అంటే శ్రీమద్ భాగవతం. అందువలనే ఈ రెండు గ్రంథాలకు మాత్రమే శ్రీమద్ అన్న ముకుటము మనకు భక్తులు అనేది ఇచ్చారు. శ్రీమద్ భాగవతం ఏం చెప్తుంది అంటే శ్రీమద్ భాగవతం పురాణ తిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యమేవ మమలం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్య మావిష్కృతం తచ్ఛృణ్వన్ ప్రపఠన్ విచారణ పరో భక్త్యా విముచ్యేన్నరః. శ్రీమద్ భాగవతం పురాణ తిలకం. తిలకం అంటే ఏంటిది? బొట్టు కదండి. తిలకం ఎక్కడ పెట్టుకుంటాము? సంపూర్ణ శరీరంలో ఎక్కడ పెట్టుకో, మనము మన అగ్రభాగం అంటే తల అందరికన్నా పెద్దది అంటారు. అంటే మనకు ఇంపార్టెంట్ ఏంటిది? తల. ఎందుకంటే తలలోనే మనకు బ్రెయిన్ ఉంటుంది, బ్రెయిన్ లేదు అంటే ఏది పనిచేయదు. అలాంటి మన ఈ అగ్రభాగం ఏదైతే ఉంటుందో అక్కడ మధ్యలో మనము తిలకం పెట్టుకుంటాము. ఇది మనకు ముకుటమణిలాగా అన్నమాట. సో అన్ని పురాణాల్లో కూడా తిలకం మనకు శరీరంలో ఎలాగ అగ్రభాగంలో మనకు సెంటర్లో పైన ఎలాగ ఉంటుందో
అలాగా సంపూర్ణ పురాణాల్లో కూడా ఈ శ్రీమద్ భాగవతం అనేది తిలకం లాంటిది కాబట్టి శ్రీమద్ అన ముకుటాన్ని దానికి వేశారు. శ్రీమద్ అని 2 గ్రంథాలకి మాత్రం మనము వాడతామండి. స్కంద పురాణము, బ్రహ్మ, ఇలాగే ఎన్నో పురాణాలు ఉన్నాయి. దేనికి వాడము, కేవలం శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఈ 2 గ్రంథాలకు మాత్రం మనము శ్రీమద్ అనేది వాడతాము. ఎందుకు అంటే భగవతా ప్రోక్తం భాగవతం చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునం, చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునం. సాక్షాత్తు కృష్ణుల వారు తన ముఖంతో చెప్పిన ఈ గాథ, కృష్ణ కథ అంటే భాగవతం కానివ్వండి, లేదు అంటే భగవద్గీత కానివ్వండి. కాబట్టి ఈ 2 గ్రంథాలకు మాత్రము మనము శ్రీమద్ అనేది వాడతాము. శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతము. ఇక్కడ కొంచెం నోట్ ద పాయింట్ అండి. ఏంటిది అంటే చాలా మందికి భాగవతము భగవద్గీత కూడా తేడా తెలియదండి. భగవద్గీత అని భాగవతాన్ని అంటుంటారు, భాగవతాన్ని భగవద్గీత అంటుంటారు. మెయిన్ డిఫరెన్స్ ఏంటిది అంటే మహాభారతం అన్న గ్రంథం మనకు తెలుసు కదండి. మహాభారత ఇస్ హిస్టరీ అన్నమాట, ఎపిక్. అది హిస్టరీ, నిజంగా జరిగింది, మన పూర్వ చరిత్ర, ఇతిహాసము. ఆ సంపూర్ణ ఇతిహాసంలో ఒక చిన్న భాగం అనేది భగవద్గీత. మహాభారతం అంటే ఏంటిది, ధర్మ అధర్మానికి జరిగిన కథ. అంటే ఒక యుద్ధం ఒకటే కాకుండా నిజంగా చెప్పాలి అంటే దాంట్లో మనకు జియోగ్రఫీ ఉందండి. మన భారతదేశంలో ఏ నదులు ఉన్నాయి, అసలు భారతదేశం అంటే ఎలా ఉంది, ముందు 7 కాంటినెంట్స్ ఉండేవా, భారతదేశం అంటే ఏంటిది, ఏ నది ఎక్కడి నుంచి ప్రారంభమై ఎక్కడ అంతమవుతుంది, తీర్థాలు, క్షేత్రాలు, అంటే దాంట్లో లేని విషయం అనేది లేదండి. ఆస్ట్రోనామీ ఉంది, జియోగ్రఫీ ఉంది, సోషియాలజీ ఉంది, డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి, ట్రెడిషన్స్ ఉన్నాయి, లాంగ్వేజెస్ ఉన్నాయి. దాంట్లో లేని సైన్స్ అన్నది లేదు, అన్నీ ఉన్నాయి. దాంట్లో యుద్ధ కథ కూడా ఉంది. మహాభారతం అంటే ఒక యుద్ధ కథ అనుకోకండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మేనేజ్మెంట్ అన్నమాట. ఒక మనిషి జీవితాన్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్న బెస్ట్ మేనేజ్మెంట్ బుక్ మనకు మహాభారతం. ఆ మహాభారతంలో ఆది పర్వంలో ఒక చిన్న భాగం కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించింది ఏదైతే ఉందో ఆ 700 శ్లోకాస్, 700 శ్లోకాలు మనము శ్రీమద్ భగవద్గీత అని అంటాం అనమాట. అంటే కృష్ణుడు చేసిన గానము అది. గీత జ్ఞాన గానం అనమాట, అది భగవద్గీత. భాగవతం అంటే ఏంటిది, ఐ విల్ టెల్ యూ. వేదాలు భగవంతుని శ్వాస నుంచి బయటికి వచ్చాయి, అది రాయబడలేదు. దానికి బుక్స్ అనేవి ఉండవండి అసలు. ఇప్పుడు ఏదో రాసుకుంటున్నారు కానీ, అంటే అవి కరెక్ట్ గా రాస్తున్నారు, బట్ యాక్చువల్లీ బుక్స్ అనేవి మనం ప్రిఫర్ చేయం, ఎప్పుడు కూడా కంఠస్థం చేసుకోవాలి అంటారు. అలాగా ఉన్న వేదాల్లో చెప్పిన జ్ఞానము పురాణాల్లో మనకు కథారూపంలో చెప్పబడ్డాయి. ఇలాగా 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, బ్రహ్మసూత్రాలు, స్మృతి గ్రంథాలు, ఇలాగా ఎన్నో ఉన్నాయి. కానీ కలియుగంలో కూడా ఏదో కావాలి కదా అనేసి వ్యాసుల వారు మహాభారతం కూడా రచించారు. మహాభారతం ఏంటిది, 1 lakh శ్లోకాస్ అనమాట. ఇంత పెద్ద గ్రంథం రాసిన తర్వాత కూడా ధర్మ అర్థ కామ మోక్షాల గురించి రాశారు మహాభారతం. ఇంత రాసినా కూడా ఆయనకు మనశ్శాంతి అనేది కలగలేదు. అప్పుడు నారద మహర్షి చేసిన ఉపదేశం వల్ల ఆయన భాగవతం అనేది రాశారు. సో దట్ ఈజ్ శ్రీమద్ భాగవతం. సో భగవద్గీత అనేది స్మాల్ పార్ట్ ఫ్రమ్ మహాభారతం. భాగవతం, శ్రీమద్ భాగవతం అనేది వ్యాసుల వారు రాసిన అంతిమ గ్రంథము శ్రీమద్ భాగవతం. ఇలాగా రెండింటికి డిఫరెన్స్ తెలిసింది కదండి. మీకు అర్థం కాకుండా మీరు కమెంట్ సెక్షన్ లో మాకు ఖచ్చితంగా తెలియజేయండి. సో ఇది భాగవతము, భగవద్గీత, ఈ రెండింటికి మనము శ్రీమద్ అనేది వాడతాము. అయితే అన్నిట్లో కూడా ఈ కథని ఎందుకు ఎంచుకున్నారు అంటే ఈ సంపూర్ణ వేదాలకు, సంపూర్ణ పురాణాలకు కూడా సారమైన గ్రంథము. ఎందుకు అంటే నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. నిగమ కల్పతరోర్గలితం. నిగమ అంటే వేదాలు. ఆ వేదాన్ని మనం గనక వృక్షం అనుకోండి. సో మనం వృక్షాన్ని ఎప్పుడన్నా తింటామా? సో ఒక ఫలంలో ఉన్న సంపూర్ణ రసం కూడా వృక్షంలో ఉంటుంది. వృక్షం వల్లే రసంలో ఆ పండులోకి వచ్చింది. కానీ మనము ఆ వృక్షంలో ఏ భాగాన్ని కూడా మనం తింటే ఆ రసం మనకు దొరకదు. ఆ వృక్షంలో ఉన్న రసం మనకు దొరకాలి అంటే దానికి వచ్చే ఫలాన్నే కదండి మనం తినేది. అలాగా సంపూర్ణ వేదరాశి అనేది అమృత స్వరూపము. కానీ దాంట్లో ఉన్న రసం మనకు అర్థం కాదు. కాబట్టి ఆ వేద వృక్షానికి వచ్చిన ఫలం ఏదైతే ఉందో అది శ్రీమద్ భాగవతము అని మనకి ఇక్కడ చెప్తున్నారు. నిగమ కల్ప తరోర్ గలితం ఫలం. ఎలాంటి ఫలము? తెంపే అవసరం లేదు.
ఒక ఫలాన్ని ఎప్పుడు తెంపాలండి, అది ఇంకా పండు పడలేదు అనుకోండి, అప్పుడు దానికి ఆ చెట్టుకే ఉంటుంది అనమాట. బాగా పండింది అనుకోండి, ఆటోమేటికల్లీ తెంపకుండా కూడా పడిపోతుంది. సో గలితం ఫలం ఎలాంటి ఫలం అంటే బాగా పండిపోయిందండి, బాగా పండిందంటే తినేసేయచ్చు, అంతే కదండి. అలాగా మీరు స్వీకరించగలిగే ఫలము ఆ వేద వృక్షానికి వచ్చిన ఫలము. మరి ఒకరు అడగొచ్చు, మరి కొన్ని ఫలాల్లో మనము బయట భాగము లేదంటే లోపలున్న ఒక బీజం మనం పడేస్తాం కదా, మరి ఈ ఫలంలో కూడా ఏమన్నా పడేసే భాగం ఉంటుందా అని మనం అడగొచ్చు. అయితే ఈ ఫలం ఎలాంటిది చెప్పనా అండి, రసమాలయం అని చెప్తున్నారు, ముందే చెప్తున్నారు. ఏంటిది అంటే దీంట్లో బయట ఏదైతే ఉందో దాన్ని తీసేసి లేదంటే బీజాన్ని తీసేసి అలా ఏమీ లేదండి. ఈ సంపూర్ణ ఫలము రసం ఆలయం, అక్కడ రసం 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 మాత్రమే ఉంది. సో అన్నీ కూడా కేవలం మీరు స్వీకరించేదే, ఏది కూడా త్యాజ్యం చేసే అవసరం లేదు, త్యాగం చేసే అవసరం లేదు. అలాంటి ఫలం ఏంటిది, రసమాలయం. నిగమ కల్పతరో గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం. ఇప్పుడు ఒక చెట్టుకు ఏదైనా ఫలం వచ్చింది అనుకోండి, దాన్ని మామూలుగా మనం ఏమంటాము సాహిత్య భాషలో, ఒక చిలుక దాని కనుక నోరు పెట్టింది అంటే అది ఇంకా తీయగా అవుతుంది అంటారు కదండి. అలాగే శుక మహర్షి యొక్క వాణిలో నుంచి బయటికి వచ్చింది కాబట్టి ఆ ఫలము అత్యధికంగా తీయగా అయిపోయింది. శుకముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం, ఇలాంటి భాగవతాన్ని తాగండి అంటున్నారు. ఇక్కడ ఎవరైనా అడగొచ్చు, అదేంటిదమ్మా ఇప్పుడు అయితే మీరు ఫలం అన్నారు, తినమంటున్నారు, ఇప్పుడు తాగండి అంటున్నారు ఏంటిది అంటే, ఇప్పుడు మనం విన్నాం కదండి, ఈ రసము తినేది కాదు, రసమాలయం మొత్తము రసమే ఉందన్నమాట. కాబట్టి పిబత భాగవతం, ఇలాంటి రసాన్ని ఏం చేయాలి, తాగాలి. పిబత భాగవతం రసమాలయం. ముహురహో రసికా భువి భావుకాహ, ఎన్నిసార్లు తాగాలి, ఒక్కసారి కాదు, ముహుర్ముహు 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 అంటే పదే పదే తాగుతారన్నమాట. మామూలుగా కూడా అండి, ఎవరైనా ఒక్కసారి భాగవతం రుచి చూశారనుకోండి, అంటే నిజంగా ఒక అథెంటిక్ గురువు నుంచి మనం గనక వింటే, ఎప్పుడు కూడా విన్నాం కదండి భాగవతము, ఇంకేం వింటాము అన్న వాళ్ళు అసలు భాగవతం వినలేదని భావించండి. నిజంగా విన్న వాళ్లకు భాగవతమా మళ్ళీ విందాము అంటారు. మీకు నాకు తెలియదండి, నమ్ముతారో లేదో కానీ నేను మార్నింగ్ ఈరోజు పొద్దున కూడా సుమన్ టీవీకి వెళ్తున్నాను, ఈరోజు భాగవతం కృష్ణలీల చెప్తున్నాను అనగానే కళ్ళల్లోకి ఆనంద బాష్పాలు వచ్చేసాయి అనమాట. చాలాసేపు అట్లా కంట్రోల్ అవ్వట్లేదు, అసలు నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. ఎందుకు అంటే చాలాసార్లు చెప్పాను భాగవతము, చాలాసార్లు భగవద్గీత చెప్పాను, విన్నాను, చదివాను, కానీ మళ్ళీ కృష్ణ కథ చెప్పబోతున్నానా అన్న ఆనందం. సో దట్ ఈస్ ద డివినిటీ, దట్ ఈస్ అట్రాక్షన్ టువర్డ్స్ కృష్ణ అనమాట. నిజంగా మనం విన్నాము అంటే మనకు పదే పదే వినాలనిపిస్తుంది, అదే అండి లక్షణము. భాగవతం విన్నాము అంటే ఏమవుతుంది, భాగవతం మీద చాలా ప్రీతి కలుగుతుంది. ప్రీతి కలిగిందంటే ఏంటిది, దాన్ని పదే పదే వినాలి అనిపిస్తుంది. కాబట్టి ముహురహో రసిక భువి భావుకాహ, ఇలాగా ఆ కథని మాటి మాటికి వినండి అని మనకు శ్రీమద్ భాగవతం చెప్తుంది. ఎందుకు, అది వేదము యొక్క ఫలము. అంటే ఏంటిదండి, వేదంలో ఉన్న సంపూర్ణ సారం కూడా మనకు భాగవతంలో చెప్పారు. కొంతమంది అంటుంటారన్నమాట, అక్క మాకు వేదం చెప్పండి, వేదాంతం చెప్పండి అంటే, అవసరం లేదండి భాగవతం వినండి అంటే, అయ్యో మాకు ఆ కథలు ఇష్టం లేవు అంటారు. బట్ ద థింగ్ ఈజ్, వేదము వేదాంతము పచన చేసుకునే శక్తి మనిషికి ఉండాలి కదండి. చూడండి, ఏదన్నా మనం జ్ఞానం తెలుసుకున్న తర్వాత అది ఆచరించలేదనుకోండి, దాని ఏమీ ఉపయోగం ఉండదు. వేదాంతము మనం తెలుసుకున్నామండి, అసలు నేను అసలు ఈ శరీరాన్ని కాదు, నేను స్త్రీని కాదు, నేను పురుషుడిని కాదు, అసలు ఈ దేహమే నాది కాదు, ఒకరోజు నేను వదిలేసి వెళ్ళిపోతాను. ఎలాగా అంటే సింపుల్, బట్టలు ఎలా మారుస్తామో అలా మార్చుకోవాలండి, ఏమీ ఉండదు అసలు ఇవన్నీ మోహము, సృష్టి లేదు అని ఇలా మాట్లాడుకుంటాం కదా. ఆ మాట్లాడుకోవడం ఒకటి, ప్రవచనం చెప్పడం ఒకటి, వినడం ఒక్కటి, చదవడం ఒక్కటి. కానీ నా శరీరానికి ఇప్పుడు మంట తాకింది అనుకోండి, కింద నుంచి మంటలు వచ్చేస్తున్నాయి, నేను కుర్చీ మీద కూర్చున్నానికి కింద మంటలు అంటుకున్నాయి. అప్పుడు నేను ఏం పర్వాలేదు, ఈ శరీరం పోతే ఏంటిది, ఇంకో శరీరం నేను ధరించబోతున్నాను, నేనేమి శరీరాన్ని కాదు అన్న భావనతో ఇక్కడే కూర్చున్నాను అనుకోండి, నాకు వేదాంతం అర్థమైనట్టు. వేదాంతం మాట్లాడితే వేదం అర్థమైనట్టు కాదు. వేదాంతం మనకు జీవితంలో అది మనకు ప్రాక్టీస్లో ఉండాలి. అది లేదు అంటే అది వృథా జ్ఞానం మాత్రమే అయిపోతుంది. మనిషి జ్ఞానం ఎలా ఉంటుందంటే, మనం పరులకు జ్ఞానం చెప్తాం అనమాట. బ్రహ్మ, మాయ, జీవము ఇవన్నీ నశ్వరం అండి, అసలు సృష్టినే కాలేదు అని వల్ల మాట్లాడుకోవడం ఒకటి. అలాంటి మాట్లాడే మనిషి కరెక్ట్ 4 గంటలకి టీ కావాలనుకోండి,
5 నిమిషాలు అవ్వంగానే వెంటనే ఇంత టీకి లేట్ అయిపోయింది అంటే వెంటనే కోప్పడుతుంటాడు. ఎందుకు అలా జరుగుతుంది? బికాస్ నాకు టీ కావాలి. ఎందుకంటే అంత ఇంద్రియాలకు మనం ఆధీనం అయిపోయిన వాళ్ళము. మనకు వేదాంతాలు ఎలాగ అర్థమవుతాయండి? కాబట్టి సులువుగా ప్రేమ రస రూపంతో యుక్తమైన భాగవతమే వినాలి అని మనకు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ వెస్ట్ ఎక్కడన్నా చూడండి, ఏ భక్తులు కూడా వచ్చినా, అన్నమాచార్య, తులసిదాస్ వారు, లేదు అంటే మన ఒడిస్సాలో చూస్తే అందరు భక్తులు కూడా ఏం చెప్పారు? కృష్ణలీల, భగవత్ కథా శ్రవణము. ఎందుకు చెప్పారండి? వాళ్ళకి జ్ఞానం తక్కువ? సాక్షాత్తు పరమాత్మ దర్శనం కలిగింది. అంత అయినప్పటికీ కూడా అంతయు నీవే హరి పుండరీకాక్ష అని పాడారు కదండి ఆయన. సతులాలా చూడరి శ్రావణ బహుళాష్టమి కతలాయా నడిరి కలిగే శ్రీకృష్ణుడు, ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాడి కదండి. ఎలా పాడారు? ఎందుకు మరి? నేను అసలు ఆత్మస్వరూపాన్ని ఇది లేదు సృష్టి అంటే ఎందుకండి ఆ బాల రూపాన్ని అంతగా వర్ణించారు? ఎందుకు వివిధ లీలలు చెప్పారు? ఎందుకు అంటే వేదము వేదాంతము గొప్పవే, కానీ మనిషికి సులువుగా అర్థమయ్యేటట్టుగా, సులువుగా మనము డైజెస్ట్ చేసుకునేటట్టుగా, మన జీవితాన్ని ఈజీగా మనము ఉద్ధరింపబడే మార్గము కృష్ణ కథాశ్రవణము, భాగవతము, కృష్ణ లీలా శ్రవణము. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా అందరూ తమ తమ భాషల్లో, తమ తమ విధి విధానాల్లో శ్రీకృష్ణ లీలనే పాడారు. కాబట్టి అలాంటి వేదానికి సారమున్న ఆ శ్రీకృష్ణ లీలని మనము శ్రవణం చేస్తున్నాము. మరి ఆ శ్రీకృష్ణ లీలం శ్రవణం చేస్తున్నాం కదా, ఆ శ్రీకృష్ణ లీల ఎక్కడ చెప్పారు? ఎవరు చెప్పారు? మొదట ఎలా విన్నారు అని మనకు ప్రశ్నలు ఉంటాయి కదండి. అది మనము ఇప్పుడు వినబోతున్నాము. ఈ భాగవత కథ అంటే ఈ శ్రీకృష్ణ కథ అనేది ఎవరు చెప్పారు, ఎవరు విన్నారు, ఎక్కడ చెప్పబడింది అనేవి మనము వచ్చే భాగంలో విందామండి. జై శ్రీకృష్ణ.